నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ కోర్సులో భాగంగా 2D మెన్సురేషన్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బేసిక్ ఫార్ములాస్ చూద్దాం. ఫస్ట్ సర్కిల్, ఇది సర్కిల్, ఇది ఓ అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి సర్కిల్కి ఉండే డిస్టెన్స్ ఏమంటాం? రేడియస్. ఆర్ అంటే రేడియస్. డి అంటే డయామీటర్. డయామీటర్ అంటే 2 టైమ్స్ రేడియస్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా వచ్చేసి పై ఆర్ స్క్వేర్. పై అంటే 22/7. నెక్స్ట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా 2πr. నెక్స్ట్ సర్కిల్లో కొంత భాగాన్ని ఏమంటాం? సెక్టార్. సెక్టార్ అంటే సమ్ పోర్షన్ ఆఫ్ సర్కిల్. సర్కిల్లో కొంత భాగాన్ని సెక్టార్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి చూడండి, దీన్ని సెక్టార్ అంటాం. ఇది వచ్చి సర్కిల్లో కొంత భాగం కదా. ఆర్ అంటే రేడియస్, ఓ అంటే సెంటర్ అని. ఓ అంటే ఏమని? సెంటర్. నెక్స్ట్ టీటా. టీటా అంటే యాంగిల్ ఆఫ్ సెక్టార్. టీటా అంటే ఏమని? యాంగిల్ ఆఫ్ సెక్టార్. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏమంటే θ/360 ఇంటూ πr స్క్వేర్. ఇంత ముందులాగానే ఫార్ములా. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే πr స్క్వేర్. సెక్టార్కి ఎక్స్ట్రాగా ఏమొస్తుంది? θ/360. టీటా అంటే యాంగిల్ ఆఫ్ సెక్టార్. నెక్స్ట్ ఏబి. ఓఏబిని ఏమంటాం? సెక్టార్. ఓఏబి అంటే సెక్టార్ అని. నెక్స్ట్ ఏబిని ఏమంటాం? ఆర్క్ లెంత్. ఏబిని ఏమంటాం? ఆర్క్ లెంత్. సేమ్ ఫార్ములా. సర్కంఫరెన్స్ అంటే 2πr కదా. ఆర్క్ లెంత్ అంటే ఏమొస్తుంది? ఎక్స్ట్రాగా θ/360 వస్తుంది. θ/360 ఇంటూ 2πr. నెక్స్ట్ సర్కంఫరెన్స్ ఆఫ్ సెక్టార్. సర్కంఫరెన్స్ ఆఫ్ సెక్టార్ అంటే ఆర్క్ లెంత్. సర్కంఫరెన్స్ అంటే అన్ని సైడ్స్ యాడ్ చేయాలి. ఆర్క్ లెంత్ ఇంకొక సైడ్ ఆర్, ఇంకొక సైడ్ ఆర్. ఆర్ ప్లస్ ఆర్ 2r. ఆర్ ప్లస్ ఆర్ 2r. సర్కంఫరెన్స్ కి ఫార్ములా ఆర్క్ లెంత్ ప్లస్ 2r. నెక్స్ట్ కాన్సెంట్రిక్ సర్కిల్స్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే రెండు సర్కిల్స్ కి సేమ్ సెంటర్ ఉంటుంది. 2 సర్కిల్స్ కి సేమ్ సెంటర్ ఉంటుంది. స్మాల్ ఆర్ అంటే ఇన్నర్ సర్కిల్ రేడియస్. క్యాపిటల్ ఆర్ అంటే అవుటర్ సర్కిల్ రేడియస్. దీన్ని ఇంకొక విధంగా రింగ్ అనొచ్చు. విడ్త్ ఆఫ్ ద రింగ్ అంటే అవుటర్ రేడియస్ మైనస్ ఇన్నర్ రేడియస్. క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ లేదంటే విడ్త్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ రింగ్. ఏరియా ఆఫ్ రింగ్ కి ఫార్ములా ఏమి? ఏరియా ఆఫ్ అవుటర్ సర్కిల్ మైనస్ ఇన్నర్ సర్కిల్. అవుటర్ సర్కిల్ లోంచి ఇన్నర్ సర్కిల్ ఏరియాని తీసేయాలి. ఇన్నర్ సర్కిల్ ఏరియాని తీసేయాలి. అవుటర్ సర్కిల్ ఏరియా అంటే పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్. ఇన్నర్ సర్కిల్ ఏరియా అంటే పై ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్. పై ఇంటూ స్మాల్ ఆర్ స్క్వేర్. పైని కామన్ తీసేయండి. క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఇదే ఫార్మేట్ లో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. పై ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ మైనస్ ఆర్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. 24th. ద రేషియో ఆఫ్ అవుటర్ అండ్ ఇన్నర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్క్యులర్ పాత్. సర్క్యులర్ పాత్ అంటే ఏమని? రింగ్ అని. సర్క్యులర్ పాత్ అంటే ఏమని? రింగ్. ఈ రీజన్ ఏమంటా? సర్క్యులర్ పాత్ అంట. నెక్స్ట్ అవుటర్ అండ్ ఇన్నర్ సర్కంఫరెన్స్. అవుటర్ సర్కంఫరెన్స్ అంటే 2π క్యాపిటల్ ఆర్. ఇన్నర్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ అంటే 2π స్మాల్ ఆర్. రేషియో ఎంత? 5:4. 2π క్యాన్సల్. క్యాపిటల్ ఆర్ ఇస్ టు స్మాల్ ఆర్ ఎంత? 5:4. క్యాపిటల్ ఆర్ అంటే 5x, స్మాల్ ఆర్ అంటే 4x అని రాసుకోవచ్చు. ఇఫ్ పాత్ ఈస్ 50 meters వైడ్, విడ్త్ ఆఫ్ ద పాత్ అంటే క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ కదా.
పాత్ యొక్క విడ్త్ అంటే క్యాపిటల్ మైనస్ స్మాల్ ఆర్ 50 కదా. క్యాపిటల్ అంటే 5x, స్మాల్ ఆర్ అంటే 4x. 50 అంటే x వాల్యూ 50. వాడు ఏమడిగాడు? రేడియస్ ఆఫ్ ఇన్నర్ సర్కిల్. రేడియస్ ఆఫ్ ఇన్నర్ సర్కిల్ అంటే 4x. అంటే 4 × 50 ఎంత? 200. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 5 సెంటీమీటర్స్. ఒక సర్కిల్ ఉంది, రేడియస్ 5 సెంటీమీటర్స్. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఈస్ 6 సెంటీమీటర్స్. ఇది కార్డ్ ఏబి. కార్డ్ అంటే సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తుంది. కార్డ్ లెంత్ ఎంత? 6 సెంటీమీటర్. ఇది వచ్చేసి సెంటర్. సెంటర్ వచ్చి కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ అంటే 2 భాగాలుగా చేస్తుంది. ఇది సెంటర్ కదా. సెంటర్ నుంచి లైన్ డ్రా చేస్తే కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది. టోటల్ 6 కదా. ఇది 3, 3. నెక్స్ట్, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత? 5. సెంటర్ నుంచి సర్కిల్ టచ్ చేస్తే రేడియస్ కదా. రేడియస్ వచ్చి 5. ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ చెప్పాను. 3, 4, 5 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఇది 90 డిగ్రీస్. 90 డిగ్రీస్కి ఆపోజిట్లో హైపోటెనస్ ఉంటుంది. హైపోటెనస్ అంటే లాంగెస్ట్ సైడ్. ఇది ఈ సైడ్ 3, ఇంకొక సైడ్ ఏమవుతుంది? 4. వాడేమడిగాడు? వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ కార్డ్ ఫ్రమ్ ద సెంటర్. ఇది కార్డు, ఇది సెంటర్. సెంటర్ నుంచి కార్డ్కి ఎంత డిస్టెన్స్ ఉంది? 4. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏరియా ఆఫ్ సెక్టార్. ఏరియా ఆఫ్ సెక్టార్కి ఫార్ములా చెప్పానా? θ/360 × πr². ఎంత? 110. θ వాల్యూ 56. θ వాల్యూ 56 అని ఇచ్చాడు. పై అంటే ఎంత అని తీసుకోవాలా? 22/7. ఆర్ వాల్యూ తెలీదు, ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, 22 1s, 22 5s. నెక్స్ట్ 7 8s, 8 4s 32, 8 5s. r² is equal to 225. 45 × 5 అంటే 225. r² is equal to 15². అంటే r వాల్యూ ఎంత? 15. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ఏ సర్కిల్ విత్ రేడియస్ 15.75. సర్కిల్ ఉంది, రేడియస్ ఎంత? 15.75. ఏ సెక్టార్ విత్ ఆర్క్ లెంత్. ఆర్క్ లెంత్ కి ఫార్ములా θ/360 × 2πr. ఆర్క్ లెంత్ 11 అని ఇచ్చాడు. ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కోమన్నా. ఏరియా ఆఫ్ సెక్టార్ కి ఫార్ములా ఏమి? θ/360 × πr². కనుక్కుందాం. θ/360 × πr 11/2 అని రాయొచ్చా? జస్ట్ 2ని రైట్ సైడ్ పంపించా. నెక్స్ట్, దీన్ని ఇప్పుడు θ/360 × πr × r అని రాయొచ్చా? πr² ని πr × r అని రాయొచ్చు. ఈ వాల్యూ ఆల్రెడీ తెలుసు కదా. θ/360 × πr అంటే 11/2. r వాల్యూ ఎంత? 15.75. 2 7s 14, 2 8s 16, 2 7s 14, 2 5s. 7.875 × 11. మల్టిప్లై చేయండి. 11 5s 55, 11 7s 77, 82, 11 8s 88, 96, 11 7s 77 అంటే 86 వస్తుంది. పాయింట్ ఉంది కదా, పాయింట్ ఎంత వస్తుంది మనకు? 86625. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఏడ 3 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్లో కూడా 3 డెసిమల్స్ వస్తాయి. 86.625. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ఏరియా ఆఫ్ సెక్టార్. అంటే ఏం కనుక్కోవాలి మనం? ఏరియా ఆఫ్ సెక్టార్ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ సెక్టార్ ఈ ఫార్ములా θ/360 × πr². ఆర్క్ లెంత్ ఇచ్చాడా? ఆర్క్ లెంత్ అంటే θ/360 × 2πr 44 అని ఇచ్చాడు. θ వాల్యూ ఎంత? 30. θ వాల్యూ 30. 30/360 × 2
5 అంటే 22/7 ఆర్ 44 44 44 క్యాన్సల్ 30 12 ఆర్ ఈజ్ ఈక్వల్ టు 84 కదా 12 into 7 84 theta by 360 into theta వాల్యూ 30 కదా 5 అంటే 22/7 ఆర్ స్క్వేర్ అంటే 84 స్క్వేర్ అంటే 84 into 84 7 12 30 12 12 12 క్యాన్సర్ ఆన్సర్ 22 into 84 84 into 2 168 168 యాడ్ చేయండి 14 8 1848 థర్డ్ ఆప్షన్ 1 minute. Next question. Next one. Radius of the circle is 5 centimeters. Radius in the 5 centimeters. Calculate length of the tangent. ఇది సర్కిల్ కదా టాంజెంట్ అంటే సర్కిల్ ని ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తే దాన్ని ఏమంటాం టాంజెంట్ అంటాం నెక్స్ట్ ఒక సర్కిల్ ఉంది రేడియస్ ఎంత 5 క్యాలిక్యులేట్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ టు ది సర్కిల్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 centimeters ఫ్రమ్ ద సెంటర్ సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్ 10 సెంటర్ నుంచి 10 centimeters డిస్టెన్స్ దీన్ని ఏమంటాం టాంజెంట్ అంట దీన్ని మనం టాంజెంట్ అంట టాంజెంట్ అంటే సర్కిల్ ని ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది నెక్స్ట్ ఇది జాయిన్ చేయండి ఈ యాంగిల్ 90 అవుతుంది టాంజెంట్ వచ్చి సర్కిల్ ని టచ్ చేస్తుంది కదా ఆ పాయింట్ దగ్గర యాంగిల్ 90 అవుతుంది సెంటర్ నుంచి జాయిన్ చేస్తే ఆ యాంగిల్ ఎంత అవుతుంది 90 అవుతుంది నెక్స్ట్ రేడియస్ ఎంత ఇచ్చారు 5 90కి ఆపోజిట్ గా ఉండేది హైపోటెనస్ 10 మనకు తెలుసు కదా హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ తెలియదు కదా ఎల్ అనుకుందాం హైపోటెనస్ అంటే 10 ఒక సైడ్ ఎంత 5 ఇంకొక సైడ్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ 100 5 స్క్వేర్ 25 ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 75 ఎల్ అంటే రూట్ 75 ని 25 into 3 అని రాయొచ్చు రూట్ 25 అంటే 5 root 3 ఆన్సర్ 4th ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ 1/4 ఆఫ్ సర్క్యులర్ పిజ్జా చూడండి ఇది సర్కిల్ క్వార్టర్ అంటే 1/4 అని దీన్ని ఏమంటాం ఈ పార్ట్ ని క్వార్టర్ అంటాం క్వార్టర్ అంటే 1/4 అని టోటల్ సర్కిల్ అంటే 360 degrees 1/4 అంటే యాంగిల్ ఎంత 90 degrees 1/4 అంటే యాంగిల్ 90 degrees నెక్స్ట్ 1/4 ఆఫ్ ద సర్క్యులర్ పిజ్జా ఆఫ్ రేడియస్ 21 centimeters వాజ్ రిమూవ్డ్ 1/4 రిమూవ్ చేసాం 1/4 రిమూవ్ చేస్తే ఇంకెంత ఉంటుంది 3/4 ఉంటుంది 1/4 రిమూవ్ చేసాం దీన్ని రిమూవ్ చేసేస్తే ఇంకెంత ఉంటుంది 3/4 వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ద రిమైనింగ్ పిజ్జా పెరిమీటర్ అడిగారు ఇది సెక్టార్ కదా ఏరియా ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ సెక్టార్ ఈ ఫార్ములా theta by 360 into 2πr plus 2r ఆల్రెడీ చెప్పాను కదా పెరిమీటర్ ఆఫ్ సెక్టార్ ఫార్ములా theta by ఆర్క్ లెంత్ అంటే ఎంత theta by 360 into 2πr plus 2r చూడండి theta వాల్యూ ఎంత ఇది 90 ఇది కూడా 90 ఇది కూడా 90 90 plus 90 180 180 plus 90 270 270 by 360 2 5 అంటే 22/7 ఆర్ వాల్యూ ఎంత 21 2 into 21 చూడండి 93s 94s 7 3s నెక్స్ట్ 2 2s 2 11s నెక్స్ట్ 3 into 11 33 33 into 3 99
2 into 21 42 యాడ్ చేయండి 141 సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 7 యూనిట్స్ ఒక సర్కిల్ ఉంది రేడియస్ 7 యూనిట్స్ ఆర్క్ లెంత్ ఈస్ కట్ బై ఏ కార్డ్ ఆఫ్ లెంత్ 7 యూనిట్స్ చూడండి ఇది కార్డ్ ఇది వచ్చేసి కార్డ్ లెంత్ ఎంత 7 కార్డ్ లెంత్ 7 ఇది సెంటర్ నుంచి సర్కిల్ కి డిస్టెన్స్ రేడియస్ 7 ఇది ఏ ట్రయాంగిల్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎందుకు అన్ని సైడ్స్ ఈక్వల్ కదా నెక్స్ట్ వాడు ఏమడిగాడు ఆర్క్ లెంత్ ఆఫ్ స్మాలర్ పోర్షన్ ఇది కనుక్కోవాలి దీన్ని ఏమంటాం ఆర్క్ లెంత్ ఫార్ములా θ/360 ఇంటూ 2πr కదా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ప్రతి యాంగిల్ ఎంత 60 అవుతుంది θ వాల్యూ 60 అవుతుంది 60/360 ఇంటూ 2 π అంటే 22/7 రేడియస్ 7 క్యాన్సల్ 66 2 3s లేదంటే 7 అలానే పెట్టుకోండి పైని అలానే పెట్టుకోండి అప్పుడు ఆన్సర్ ఎంత 7π/3 థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ సర్క్యులర్ ఆర్క్ మేక్ an యాంగిల్ ఆఫ్ 15 degrees అట్ ద సెంటర్ సెక్టార్ యాంగిల్ ఎంత ఇచ్చాడు 15 అని ఇచ్చాడు రేడియస్ ఆఫ్ ద సర్క్యులర్ ఆర్క్ 14 అని ఇచ్చాడా పెరిమీటర్ కనుక్కోమన్నాడు పెరిమీటర్ ఫార్ములా θ/360 ఇంటూ 2πr ప్లస్ 2r కదా θ వాల్యూ 15/360 2 π అంటే 22/7 π అంటే ఎంత యూజ్ చేయమన్నాడు 3.14 π అంటే 3.14 r వాల్యూ ఎంత 14 2 into r వాల్యూ 14 నెక్స్ట్ 15 2s 30 15 4s నెక్స్ట్ పై అంటే 22/7 కూడా వాడుకోండి ఇబ్బంది ఏం లేదు 7 2s 2 12s 2 6 2 11s 2 3s అంటే 11/3 ప్లస్ 28 వచ్చిందా 3 3s 9 20 కదా 3 6 18 3.66 28 ఒక 3.66 అంటే 31.66 fourth option next question the inner circumference of a circular path ఇది circular path అంటే concentric circles ring అని inner circumference ఫార్ములా 2π స్మాల్ r కదా స్మాల్ r అంటే inner circle radius 264 2 π అంటే 22/7 r is equal to 264 22 1s 22 22 2s 26 r వాల్యూ ఎంత వస్తుంది 42 ఇన్నర్ సర్కిల్ రేడియస్ 42 వస్తుంది యూనిఫామ్ విడ్త్ ఆఫ్ ద సర్క్యులర్ పాత్ యొక్క విడ్త్ 3 meters ఇప్పుడు క్యాపిలర్ ఏమవుతుందంటే 42 + 3 ఎంత 45 ఓకేనా నెక్స్ట్ వాడు ఏం కనుక్కోమన్నాడు ఏరియా ఆఫ్ పాత్ అంటే ఎలా కనుక్కోవాలా ఏరియా ఆఫ్ outer circle minus inner circle ఏరియా ఆఫ్ outer circle అంటే π into capital R square inner circle అంటే π into small r square పైని కామన్ తీసేయండి 22/7 క్యాపిటల్ R ఎంత 45 కదా 45 square minus 42 square 22/7 a square minus b square అంటే a plus b into a minus b ప్లస్ చేస్తే 87 మైనస్ చేస్తే 3 ఓకే ఇడేమో అడిగాడు ఎగ్జాక్ట్ అవసరంలా నియరెస్ట్ వాల్యూ కనుక్కుంటే చాలు
మల్టిప్లై చేయండి. 22 ఇంటూ 7తో చేయండి. 7 1 7, లేదంటే రఫ్గా 7 3s, అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 3 ఇంటూ 3 9, 87 ఇంటూ 9, 7 9 63, 8 9 72, 78, 783 కన్నా ఎక్కువ వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 820. ఎందుకంటే ఇది క్యాలిక్యులేట్ చేస్తే 3.14 సంథింగ్ వస్తుంది. 783 కన్నా ఎక్కువ వస్తుంది. 783కి దగ్గరగా ఉండాలి. అంటే ఆన్సర్ 820. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 3 సెంటీమీటర్స్. ఒక సర్కిల్ ఉంది, రేడియస్ ఎంత? 3 సెంటీమీటర్స్. 2 కార్డ్స్. ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 2 కార్డ్స్. ఫస్ట్ కార్డ్ లెంత్ 2, సెకండ్ కార్డ్ లెంత్ ఎంత? 3. లై ఆన్ సేమ్ సైడ్ అన్నారా? వాడు సేమ్ సైడ్ అని ఇచ్చాడు, కానీ నేను ఆపోజిట్ సైడ్ రాస్తాను. మీకు బాగా అర్థమయ్యే దానికోసం ఏమని రాస్తాను? ఆపోజిట్ సైడ్. నేను ఆపోజిట్ సైడ్ కనుక్కుంటాను, ఫైనల్గా సేమ్ సైడ్కి చెప్తాను. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 కార్డ్స్? 2 కార్డ్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవాలి. నెక్స్ట్, ఇది డయామీటర్, ఇది వచ్చి డయామీటర్. ఇది సెంటర్ నుంచి ఫస్ట్ కార్డ్కి డిస్టెన్స్ తెలియదు కదా, D1 అనుకుందామా. సెంటర్ నుంచి సెకండ్ కార్డ్కి డిస్టెన్స్ తెలియదు కదా, D2. మనకు అనుకోవాల్సింది ఇదే. రేడియస్ ఎంత ఇచ్చారు? రేడియస్ వచ్చి 3 అని ఇచ్చాడా? రేడియస్ ఎంత? 3. నెక్స్ట్, ఇక్కడ కూడా రేడియస్ ఎంత? 3 అని ఇచ్చాడా? ఇక్కడ కూడా రేడియస్ 3 అని ఇచ్చాడు. ఓకేనా? సెంటర్ నుంచి సర్కిల్కి డిస్టెన్స్ రేడియస్. ఫస్ట్ కార్డ్ లెంత్ 3 కదా, మొత్తం కార్డ్ లెంత్ 3 అయితే ఇది 1.5, ఇది 1.5 అవుతుంది. 1.5 1.5 అంటే 3 అని. సెకండ్ కార్డ్ లెంత్ 2, అంటే ఇది 1, ఇది 1. ఫస్ట్ D1 కనుక్కుందాం. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, పైథాగరస్ థీరం అప్లై చేయండి. D1 స్క్వేర్ ప్లస్ 1.5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. 1.5 అంటే 3/2 అని రాసుకోవచ్చా? నెక్స్ట్, D2 కనుక్కోండి. D2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్. D1 ఎంత వస్తుంది? 9 మైనస్ 9/4. 3 స్క్వేర్ అంటే 9, 9 మైనస్ 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ కూడా D1 స్క్వేర్ ఏమొస్తుంది? 3 స్క్వేర్ 9, 9 మైనస్ 1 8. నెక్స్ట్, D1 ఎంత వస్తుంది? 9ని కామన్ తీసేస్తే 1 మైనస్ 1/4 3/4. లెఫ్ట్ సైడ్ స్క్వేర్ కదా, రైట్ సైడ్కి వెళ్తే రూట్. రూట్ 9 అంటే 3, 3 రూట్ 3/2 కదా, రూట్ 4 అంటే 2. D2 అంటే రూట్ 8. రూట్ 8ని రూట్ 4 ఇంటూ 2 అని రాయొచ్చా? రూట్ 4 అంటే 2, 2 రూట్ 2 అని రాయొచ్చా? ఇప్పుడు 2 కార్డ్స్ మధ్య డిస్టెన్స్ అంటే D1 ప్లస్ D2. ఆపోజిట్ సైడ్స్ అంటే 2 కార్డ్స్ మధ్య డిస్టెన్స్ D1 ప్లస్ D2 అని. అదే కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? సేమ్ సైడ్ అన్నాడు. సేమ్ సైడ్ అంటే డిఫరెన్స్ తీసుకోవాలి. సేమ్ సైడ్ అంటే ఏం తీసుకోవాలా? డిఫరెన్స్. 2 రూట్ 2 మైనస్ 3 రూట్ 3/2. ఇక్కడ బై 2 ఉంది కదా, ఇక్కడ కూడా బై 2 రాసుకుందాం. 2 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2ని కామన్ తీస్తే 2 ఇంటూ 2 4 రూట్ 2 మైనస్ 3 రూట్ 3. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఎలా చేసామంటే ఆపోజిట్ సైడ్స్ ఉంటే ఈ రెండు డిస్టెన్స్లు యాడ్ అవుతాయి. అదే సేమ్ సైడ్ ఉంటే రెండు డిస్టెన్స్లు సబ్ట్రాక్ట్ అవుతాయి. అంటే సేమ్ సైడ్ ఉంటే ఏమని? D1 మైనస్ D2 అని. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ హార్స్ ఈస్ గ్రేజింగ్ ఇన్ ఏ ఫీల్డ్. ఇట్ ఈస్ టైడ్ టు ఏ పోల్ with a rope length 6 meters. The horse move from point A to B.
ఇక్కడ హార్స్ని ఇక్కడ టై చేసాం. హార్స్ వచ్చి ఈ ఏరియాను మాత్రమే కవర్ చేయగలుగుతుంది, ఈ ఏరియాలో ఉండే ఫుడ్ను మాత్రమే తినగలుగుతుంది. రోప్ లెంత్ ఎంత? 6. రోప్ లెంత్ 6. ఏ నుంచి బికి వెళ్ళగలుగుతుంది. యాంగిల్ ఎంత? 70. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏమి? θ/360 ఇంటూ πr². θ అంటే 70/360, π అంటే 22/7. ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 6. ఆర్ అంటే రోప్ లెంత్ 6. 7 టెన్స్, 6 స్క్వేర్ 36, 36 టెన్స్, 10 క్యాన్సల్. ఆన్సర్ 22. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఏరియా ఆఫ్ సెక్టార్. ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే θ/360 ఇంటూ πr². నెక్స్ట్ θ వాల్యూ 60, 60/360 ఇంటూ πr². పెరిమీటర్ ఇచ్చారా? పెరిమీటర్ ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏమి? θ/360 ఇంటూ 2πr ప్లస్ 2r. పెరిమీటర్ ఆఫ్ సెక్టార్కి ఫార్ములా ఇది. పెరిమీటర్ ఎంత ఇచ్చారు? 64/3. దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆర్ వాల్యూ వస్తుంది. కనుక్కుందాం. θ వాల్యూ 60 కదా, 60 1s 66. 2rని కామన్ తీసేయండి. 2rని కామన్ తీస్తే π అంటే 22/7, π/6 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 64/3 కదా. 2r 7 into 6 42. 22 plus 42 64. 64/3. 64 cancel. 3 1s 3 4s, 2 7s. R value 7 వస్తుంది. సబ్స్టిట్యూట్ చేయండి. 60 1s 66, 1/6. π అంటే 22/7, R value 7. R square అంటే 7 square. 7 7 cancel. 2 3s 2 11s. 11 into 7 77. 77/3. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ సెక్టార్. ఏరియా ఆఫ్ సెక్టార్ కి ఫార్ములా ఏమి? θ/360 ఇంటూ πr². ఎంతని ఇచ్చాడు? 32π. π క్యాన్సల్. నెక్స్ట్ π క్యాన్సల్. θ వాల్యూ తెలీదు, కనుక్కుందాం. θ/360 ఇంటూ రేడియస్ అంటే 12. రేడియస్ స్క్వేర్ అంటే 12 into 12 32. 4 3s 12, 4 8s, 12 3s, 3 10s. θ వాల్యూ ఎంత? 80 కదా. ఆర్క్ లెంత్ అన్నాడు. ఆర్క్ లెంత్ ఫార్ములా θ/360 ఇంటూ 2πr కదా. θ వాల్యూ 80, 80/360 ఇంటూ 2. పైన అలానే పెట్టుకోండి. ఆర్ వాల్యూ ఎంత? 12. 12 3s, 0 0 cancel. 8 into 2 16, 16 π/3. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్క్ లెంత్. ఆర్క్ లెంత్ ఫార్ములా θ/360 ఇంటూ 2πr. ఎంతనిచ్చాడు? 23.1. θ వచ్చి 18 అని ఇచ్చాడు. θ ఎంతనిచ్చాడు? 18. సబ్స్టిట్యూట్ చేయండి. θ 18, 18/360 ఇంటూ 2. π అంటే 22/7. ఆర్ వాల్యూ తెలీదు, కనుక్కోవాలి. 23.1. 18 2s, 2 10s, 22 1s, 22 1s 22. 11 వస్తుందా? 110 వస్తుంది. 22 5s. 22 into 1.5 ఎంత వస్తుంది? 15 2s 30, 15 2s 30. ఓకే. 22 1s 22 into 1.05 వస్తుంది. నెక్స్ట్ ఆర్ వాల్యూ ఎంత? 1.05 into 7. వాడేం కనుక్కోమన్నాడు? ఏరియా ఆఫ్ సర్కిల్. ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే πr² కదా. π అంటే 22/7, r² అంటే 1.05 into 7 into 1.05 into 7. 7 7 క్యాన్సల్. నెక్స్ట్ మల్టిప్లై చేస్తే అయిపోతుంది.
11 మల్టిప్లై చేద్దాం 1.05 into 1.05 1.05 into 1.05 మల్టిప్లై చేయండి 105 5s 4 డెసిమల్స్ కదా ఎంత వస్తుంది 22 into 7 154 154 into 1.1025 దీన్ని మల్టిప్లై చేస్తే అయిపోతుంది మల్టిప్లై చేద్దాం 154 into 11025 ఫస్ట్ 4 తో చేయండి 11025 into 154 ఫస్ట్ 4 తో చేయండి 4 into 25 100 4 into 11 44 5 తో చేయండి 125 5 into 25 125 5 into 11 55 1 తో చేయండి 11025 జస్ట్ యాడ్ చేయండి 5 8 7 9 ఆన్సర్ ఎంత వస్తుంది 1697850 ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ అక్షయ్ ప్లేస్డ్ 3 ఐడెంటికల్ రింగ్స్ ఎన్ని రింగ్స్ ఉన్నాయి 3 ఐడెంటికల్ రింగ్స్ ఉన్నాయి డయామీటర్ 21 అంటే రేడియస్ 21/2 in a such a manner that each one touches other 2 rings ఇక్కడ 3 రింగ్స్ ఉన్నాయి ప్రతి రింగు రిమైనింగ్ 2 రింగ్స్ ని టచ్ చేస్తుంది ప్రతి రింగు రిమైనింగ్ 2 రింగ్స్ ని టచ్ చేస్తుంది he observes there is a space enclosed by the circles ఈ స్పేస్ ని అతను అబ్జర్వ్ చేశాడు ఈ స్పేస్ ని ఏమంటాం స్పేస్ ఎంక్లోజ్డ్ బై ద సర్కిల్స్ ఏరియా ఆఫ్ దిస్ పోర్షన్ అంటే మనం ఈ స్పేస్ ని కనుక్కోవాలి ఎలా కనుక్కోవాలో చూడండి సెంటర్ చూడండి ఇది డయామీటర్ కదా 21 ఇది రేడియస్ ఆర్ ప్లస్ ఆర్ అంటే 2r ఎంత 21 కదా ఇది కూడా 2r 21 ఇది కూడా 2r 21 ఓకేనా ఇక్కడ 3 సెక్టార్లు ఉన్నాయి ఫస్ట్ సెక్టారు సెకండ్ సెక్టారు థర్డ్ సెక్టార్ ఇప్పుడు ఈ ఏరియా కావాలంటే ఎలా వస్తుంది ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లోంచి ఏం తీసేయాలా ఏరియా ఆఫ్ 3 సెక్టార్స్ ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే √3/4 a స్క్వేర్ ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే θ/360 into πr స్క్వేర్ 3 సెక్టార్స్ కాబట్టి ఇంటూ 3 √3/4 ఏ అంటే సైడ్ ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 21 into 21 θ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ప్రతి యాంగిల్ ఎంత ఉంటుంది 60 ఉంటుందా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని ఎందుకు చెప్పాను ప్రతి సైడ్ సేమ్ లెంత్ కదా 60/360 into π అంటే 22/7 ఆర్ వాల్యూ ఎంత డయామీటర్ 21 రేడియస్ అంటే 21/2 కదా 3 సెక్టార్స్ కాబట్టి ఇంటూ 3 ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది √3 వాల్యూ ఎంత 1.732 నెక్స్ట్ చూడండి 66 నెక్స్ట్ దీన్ని కామన్ తీసేయండి 21 into 21/4 21 into 21/4 21 into 21 అంటే 441/4 కామన్ తీస్తే √3 ఉంటుంది √3 అంటే 1.732 నెక్స్ట్ 3 2s 2 11s మైనస్ 11/7 11/7 అంటే ఎంత వస్తుంది 7 1 7 40 కదా 7 5 35 5 మిగులుతుంది 7 7s రఫ్గా 1.57 వస్తుంది 1.732 మైనస్ 1.57 సబ్ట్రాక్ట్ చేయండి 13లో 7 పోతే 6 0.162 వస్తుంది
అంటే ఆన్సర్ 441. రఫ్గా చేసుకోండి. రఫ్గా 110. రఫ్గా ఏమొస్తుంది 110. 110 ఇంటూ 0.162 మల్టిప్లై చేయండి. 162 ఇంటూ 11 పాయింట్స్ మళ్ళీ చూసుకుందాం. 22 11 6 68 1782. 1782కి దగ్గరగా ఏ ఆప్షన్ ఉంది? 1764. ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. లేదంటే నీట్గా క్యాలిక్యులేషన్ చేయండి, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ సెక్టార్? అంటే ఏం కనుక్కోవాలా? టీటా కనుక్కోవాలి. హూజ్ ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా ఏమి? టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్ 209. నెక్స్ట్ పెరిమీటర్ ఇచ్చారా? పెరిమీటర్ అంటే టీటా బై 360 ఇంటూ 2πr ప్లస్ 2r ఎంత ఇచ్చారు? 63. సాల్వ్ చేసి మనం ఏం కనుక్కోవాలంటే టీటా వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం. టీటా వాల్యూ కనుక్కుందాం. ఇక్కడ 2rని కామన్ తీసేయండి. 2rని కామన్ తీస్తే టీటా బై 360 ఇంటూ పై కదా. టీటా బై 360 ఇంటూ పై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 63 కదా. నెక్స్ట్ టీటా బై 360 పై, లేదంటే ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, టీటా బై 360 ఇంటూ పై ఆర్ ఇంటూ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 209 అని రాయొచ్చు. ఇప్పుడు టీటా బై 360 ఇంటూ 2π, 2ని సెపరేట్గా రాద్దాం. టీటా బై 360 ఇంటూ పై ఆర్ అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 63 మైనస్ 2r. ఇక్కడ చూడండి, టీటా బై 360 ఇంటూ పై ఆర్ ఏమవుతుంది? 63 మైనస్ 2r బై 2 అవుతుంది. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. టీటా బై 360 ఇంటూ పై ఆర్ అంటే ఏమని రాయొచ్చు మనం? 63 మైనస్ 2r బై 2 ఇంటూ ఆర్ ఎంత? 209. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సాల్వ్ చేస్తే ఆర్ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టీటా వాల్యూ వస్తుంది. ఓకేనా? సరే, ఆర్ వాల్యూ సాల్వ్ చేద్దాం. 63 ఇంటూ ఆర్ 63r, 2r ఇంటూ ఆర్ 2r స్క్వేర్, లెఫ్ట్ సైడ్ బై 2, రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 2 480, 2r స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే మైనస్ 63r ప్లస్ 418 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఆర్ వాల్యూ కనుక్కుందాం. 2 ఇంటూ 418, 2 ఇంటూ 418. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. సాల్వ్ చేస్తే ఆర్ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే టీటా వాల్యూ వస్తుంది. ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ద సైడ్ ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఉంది. సైడ్ ఎంత? 28. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ ఎంత? 28. టేకింగ్ ఈచ్ వర్టెక్స్ యాజ్ సెంటర్. ప్రతి వర్టెక్స్ సెంటర్. ట్రయాంగిల్ అంటే ఎన్ని సైడ్స్ ఉంటాయి? 3 సైడ్స్ ఉంటాయి. 3 వర్టిసెస్ ఉంటాయి. ఈ 3 వర్టిసెస్ని సెంటర్గా తీసుకోవాలి. సెంటర్గా తీసుకొని సర్కిల్స్ అయితే డ్రా చేయాలి. సెంటర్గా తీసుకొని ఏం చేయాలి? మనం సర్కిల్స్ డ్రా చేయాలి. ఏ సర్కిల్ ఈజ్ డిస్క్రైబ్డ్ విత్ రేడియస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ సర్కిల్. రేడియస్ ఏమో వల్ల హాఫ్ ఆఫ్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్. సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే 28. అంటే ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత? 14 అని. 14. సర్కిల్ యొక్క రేడియస్ 14. నెక్స్ట్, సర్కిల్ యొక్క రేడియస్ 14 అంటే డయామీటర్ ఎంత అవుతుంది? 28. ఫైండ్ ఏరియా ఆఫ్ పార్ట్ ఆఫ్ ట్రయాంగిల్ విచ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సర్కిల్స్. అంటే ఈ రీజన్ కనుక్కోవాలి. వాడు ఏమడిగాడు?
ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ విచ్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద సర్కిల్స్. అంటే ఇది కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? ఏరియా ఆఫ్ ఈక్యులేటరల్ ట్రయాంగిల్, ఈక్యులేటరల్ ట్రయాంగిల్ లోంచి 3 సెక్టార్లని తీసేయాలి. ఎన్ని సెక్టార్స్ని తీసేయాలా? 3 సెక్టార్స్. ఇది ఈక్యులేటరల్ ట్రయాంగిల్ కదా, 3 సెక్టార్లు ఉన్నాయి, S1 S2 S3. ఏరియా ఆఫ్ ఈక్యులేటరల్ ట్రయాంగిల్ అంటే √3/4 A². ఏ అంటే సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ 28 కదా. నెక్స్ట్ ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే θ/360 ఇంటూ πr². రేడియస్ ఆఫ్ సర్కిల్ అంటే 14 కదా, 14². θ అంటే 60 ఎందుకు వస్తుంది? అన్ని సైడ్స్ ఈక్వల్, ఈక్యులేటరల్ ట్రయాంగిల్ అంటే θ వాల్యూ 16. 60 1s 66. నెక్స్ట్ √3 అంటే వాల్యూ ఎంత తీసుకోవాలి మనం? 1.73. 28² ఏమని రాయొచ్చు? 14² ఇంటూ 2² అని రాయొచ్చా? 14² కామన్ తీసేయండి. 2² అంటే 4 క్యాన్సిల్. 14² కామన్ తీస్తే 14² అంటే 196. ఇక్కడ √3 మిగిలింది. √3 అంటే 1.73. π/6. π అంటే ఎంత? 22/7/6 కదా. నెక్స్ట్ 22/42. 2 11s 2 21s 11/21. ఇంకా క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ఏరియా? మనం ఏం కనుక్కోవాలా? ఏరియాలు కనుక్కొని డిఫరెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ ట్రయాంగిల్ ఇచ్చాడు 10 20 20. ఇది ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి. సెకండ్ ట్రయాంగిల్ వచ్చి పీక్యూఆర్. హైపోటెనస్ 13, ఒక సైడ్ 12 అని ఇచ్చాడు. మనకు తెలుసు కదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 5 12 13 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 12 13 2 సైడ్స్ అయితే రిమైనింగ్ సైడ్ ఏమవుతుంది? 5 అవుతుంది. ఇక్కడ ఏరియా కనుక్కోవాలా, ఇక్కడ ఏరియా కనుక్కోవాలా? ఈ 2 ఏరియాలకి ఏం కనుక్కోవాలి మనం? డిఫరెన్స్ అయితే కనుక్కోవాలి. ఏరియాకి ఫార్ములా ఏమి? హాఫ్ బేస్ ఇంటూ హైట్. బేస్ అంటే 12, హైట్ అంటే 5, 26. ఇక్కడ ఏరియా 30 అవుతుంది. ఇక్కడ ఏరియాకి ఫార్ములా ఏమి? 3 సైడ్స్ డిఫరెంట్గా ఉంటే హెరాన్స్ ఫార్ములా యూజ్ చేయాలా? 2 సైడ్స్ సేమ్ కదా. 2 సైడ్స్ సేమ్ అంటే ఐసోసెలస్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఏరియా ఫార్ములా b/4 b². ఏ అంటే ఈక్వల్ సైడ్. ఏ అంటే ఏమని? ఈక్వల్ సైడ్ 20. బి అంటే 10 అని సబ్స్టిట్యూట్ చేయండి. 10/4. 4 ఏ అంటే 20, బి అంటే 10. 10/4. 20² అంటే 400. 400 into 4 1600. 1600లో 100 పోతే 1500. 10/4. √100 అంటే 10. √15. √15 అంటే వాల్యూ ఎంత? 3.87. 10 into 10 100. 100 into 3.87 387/4. 4 9s 36. 27. 4 6 24 30. 4 7s 28. 96.75 వస్తుంది. డిఫరెన్స్ అడిగారా? 96.75లో 30 తీసేయండి. 66.75. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 1 minute క్వశ్చన్ ట్రై చేయండి, చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ని చదవండి, ట్రై చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సర్క్యులర్ క్లాక్. ఇక్కడ ఏముంది? సర్క్యులర్ క్లాక్ అయితే ఉంది. హవర్ హ్యాండ్ లెంత్ 6 inches.
హవర్ హ్యాండ్ లెంత్ ఎంత 6 inches. ఫైండ్ లెంత్ ఆఫ్ ద డిస్టెన్స్ ఇట్ కవర్స్ ఫ్రమ్ 9 PM to 3 AM. చూడండి హవర్ హ్యాండ్లో టోటల్ ఎన్ని అవర్స్ ఉంటాయి క్లాక్లో 12 అవర్స్. 12 అవర్స్ తిరిగితే మొత్తం సర్కిల్ తిరుగుతుంది హవర్ హ్యాండ్. మొత్తం సర్కిల్ అంటే 360 degrees. 9 PM నుంచి 3 AM అంటే ఎన్ని అవర్స్ 6 అవర్సా. 9 PM నుంచి 3 AM అంటే 6 అవర్స్. 12 అవర్స్కి 360 degrees. 6 అవర్స్కి ఎన్ని డిగ్రీస్ 180 degrees కదా. అంటే థీటా వాల్యూ 180. లెంత్ ఆఫ్ ద డిస్టెన్స్. లెంత్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే ఏమని ఆర్క్ లెంత్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి మనం ఆర్క్ లెంత్. ఆర్క్ లెంత్ ఆఫ్ సెక్టార్ ఫార్ములా థీటా బై 360 ఇంటూ 2πr. థీటా వాల్యూ 180. 180 బై 360 ఇంటూ 2. పై అంటే 22/7. లేదంటే పైన అలానే పెట్టుకోండి. ఆర్ అంటే హవర్ హ్యాండ్ లెంత్ 6 inches. 182s 2 క్యాన్సల్. ఆన్సర్ 6π. థర్డ్ ఆప్షన్. అర్థమైందా. 9 PM టైం అంటే ఇలా ఉంటుంది కదా. ఫస్ట్ ఇక్కడ ఉన్నింది హవర్ హ్యాండ్. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది 3 PMకి వచ్చింది. అంటే యాంగిల్ ఎంత 180 కదా. ఇలా అన్నా రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ మోడల్. ఏ హవర్ హ్యాండ్ మూవ్స్ త్రూ 4 అవర్స్. ఇంత ముందుగానే చెప్పిన 12 అవర్స్ అంటే ఎన్ని డిగ్రీస్ 360 degrees. 12 అవర్స్ తిరిగిందంటే హవర్ హ్యాండ్ 360 degrees. 4 అవర్స్కి అంటే ఏం చేశాడు డివైడెడ్ బై 3. డివైడెడ్ బై 3 అంటే 120 degrees. నెక్స్ట్ హవర్ హ్యాండ్ లెంత్ 6. హవర్ హ్యాండ్ లెంత్ ఎంత 6 centimeters. ఏరియా కనుక్కోమన్నారు. ఏరియా ఆఫ్ సెక్టార్ ఫార్ములా థీటా బై 360 ఇంటూ πr². థీటా అంటే 120. 120 బై 360 ఇంటూ పై అంటే 22/7. ఆర్ వాల్యూ ఎంత 6. 6². 123s 3 2s. 22 ఇంటూ 2 22 ఇంటూ 12 కదా. 6 ఇంటూ 2 12. 22 ఇంటూ 12 అంటే 12 2s 24. 264/7. ఆన్సర్ 264/7. 7 3s 21. 54. 7 7s 49. 37.71. థర్డ్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్. ఫోర్స్. ఫోర్స్కి యూనిట్ పౌండ్ ఫోర్స్. ఇక్కడ ఏమని ఇచ్చాడు ఫోర్స్ వేర్ ఈస్ డైరెక్ట్లీ. ఫోర్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వెయిట్ ఆఫ్ ద కార్. డబ్ల్యూ అంటే వెయిట్ ఆఫ్ ద కార్. అండ్ స్క్వేర్ ఆఫ్ ద స్పీడ్. స్క్వేర్ ఆఫ్ ద స్పీడ్ అంటే s². ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ విత్ రేడియస్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ విత్ రేడియస్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నాడు కాబట్టి డినామినేటర్లో రాశా. ఇప్పుడు ఏమని రాయొచ్చు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు కే అంటే కాన్స్టెంట్ WS²/r. ఫోర్స్ ఎంత ఇచ్చాడు 6125. కే వాల్యూ తెలియదు. డబ్ల్యూ అంటే వెయిట్ ఆఫ్ ద కార్ ఎంత 2750. ఎస్ అంటే స్పీడ్. స్పీడ్ 35 అని ఇచ్చాడు. 35 ఇంటూ 35 బై రేడియస్. రేడియస్ ఎంత ఇచ్చాడు 550. ఇంతవరకు గివన్ డేటా. నెక్స్ట్ చూడండి 0 0 క్యాన్సల్. 11 5s 11 2s 22. 11 5s 5 7s. నెక్స్ట్ 5తో క్యాన్సిల్ చేయండి. 5 7s. 5 12 60. 5 2s 10. 5 5s. నెక్స్ట్ 25 4s 100. 25 9s. 7 into 7 49. 49 49 క్యాన్సిల్. కే వాల్యూ 1. సాల్వ్ చేస్తే కే వాల్యూ 1 వచ్చింది. ఫోర్స్కి ఫార్ములా ఇది కదా కే ఇంటూ WS²/r. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోమన్నారు ఫోర్స్ కనుక్కోమన్నారు. కే వాల్యూ 1. వెయిట్ ఎంత 3600. స్పీడ్ వచ్చి 50. స్పీడ్ స్క్వేర్ కదా 50 ఇంటూ 50 బై రేడియస్ ఎంత 750. 0 0 క్యాన్సల్.
25 twos, 25 threes, 3 12s అంటే 120 into 2 into 50 అంటే 100. ఆన్సర్ 12,000. ఫోర్స్ యూనిట్స్ పౌండ్ ఫోర్స్. ఆన్సర్ 12,000. ఫోర్త్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.